నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. పలు సెంటర్లను తనిఖీ చేసిన అధికారులు. ఓటేసిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు. ఓటర్ స్లిప్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఫోటోలు. ఆందోళనకి దిగిన ఇతర పార్టీల అభ్యర్థులు. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పలు మున్సిపాలిటీలలో సమయం ముగిసినప్పటికీ క్యూలో ఉన్నవారు పూర్తయ్యే వరకు పోలింగ్ కొనసాగించారు. ప్రారంభ సమయంలో కాస్త మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం వేగాన్ని పుంజుకుంది. పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 36 వార్డులకు గాను అధికారులు 73 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 36 వార్డుల్లో 43,789 మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయగా 157 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 216 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 473 మంది పోలింగ్లో విధులు నిర్వహించారు. పోలింగ్ సెంటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మొత్తం 13 వార్డుల పరిధిలో 14,420 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల నుంచి 48 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు సెంటర్ల వద్ద బారులు తీరారు. 30 వార్డులకు గాను 61 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16,824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన 40 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. 20 వార్డులకు గాను మొత్తం 19,227 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం
39 వార్డుల పరిధిలో 81,959 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 42,011 మంది మహిళలు, 31,942 మంది పురుషులు ఉండగా మరో 9 మంది ఇతరులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,212 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 28 వార్డులకు గాను వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు. 40,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను అధికారులు 58 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు తనిఖీ చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా పోలింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి మున్సిపాలిటీలోని 29 సెంటర్లలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. జగిత్యాలలోని 5 మున్సిపాలిటీల పరిధిలోని 136 వార్డులకు గాను 379 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల్లోగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈరోజు మనకి మార్నింగ్ 7 గంటల నుంచే మనకి ధర్మపురి మున్సిపాలిటీలో 29 పోలింగ్ స్టేషన్లో మనకి పోలింగ్ స్టార్ట్ అయింది. అలాగే మనకి జగిత్యాల జిల్లాలో కూడా 5 మున్సిపాలిటీల్లో కూడా 136 వార్డ్స్కి గాను కూడా మనకి 379 పోలింగ్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ 7 o'clockకి పోలింగ్ అనేది జరగడం జరిగింది. ధర్మపురి కూడా సుమారుగా 20% మార్నింగ్ 9 o'clock రిపోర్ట్ ప్రకారం పోలింగ్ జరిగింది. 35-40% వరకు కూడా పోలింగ్ అంతా కూడా జరిగింది. అండ్ పోలింగ్ కూడా అంత ప్రశాంతంగానే ఉంది. సో నో కంప్లైంట్స్, ఎనీ ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కూడా మా దృష్టికి ఇప్పటిదాకా రాలేదు. FST టీమ్స్ కూడా అన్ని యాక్టివ్గా కూడా తిరుగుతూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. అండ్ మా టీమ్స్ కూడా మేము కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం. కలెక్టరేట్లో కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఆల్ 379 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం CCTV కెమెరా ద్వారా కూడా మనం విజిట్ చేసుకుని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఏదైనా పోలింగ్ స్టేషన్ లోపలికి ఎక్కువ మంది జనాలు ఎక్కువైనా లేకపోతే బయట క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడ లోకల్ వాళ్ళని డిప్లాయ్ చేసి కొద్దిగా ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తూ ఉన్నాం. యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ అండి. ఇంకా మీ మీడియా ద్వారా లోకల్ ఓటర్స్కి మాకు సాయంత్రం 5 గంటల దాకా టైం ఉంది. సో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను డీసీపీ రామరెడ్డి తనిఖీ చేశారు. క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లతో ఆయన మాట్లాడి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోనే పోలింగ్ అత్యంత ప్రశాంతంగా జరుగుతుందన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వెబ్కాస్ట్ కేంద్రాల ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ టీమ్స్ ద్వారా నిరంతరం నిఘా ఉంచామన్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ ప్లస్ 3 సుల్తానాబాద్, మంతిని, పెద్దపల్లి 3 చోట్ల మున్సిపల్ ఎన్నికలు, ఒక చోట రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంది. మొత్తం హోంగార్డ్ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే డీసీపీ వరకు 997 మంది చేత మనం పటిష్టమైన బందోబస్తు వేయడం జరుగుతున్నది. ప్రతి ఓటరు తమ ఓటును నిర్భయంగా వచ్చి ఓటు వేసుకునే విధంగా
ఫ్రీ అండ్ ఫేర్ పద్ధతిలో మనం ఓట్లను ఓటరు వినియోగించుకునే విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్లో ప్రతి చోట సమస్యాత్మక అయినటువంటి పోలింగ్ కేంద్రాలకి పటిష్టమైన బందోబస్తు అంటే అడిషనల్ బందోబస్తు ఇచ్చి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకునే విధంగా రూపుదిద్దుతున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ రాధాబాయి తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వేములవాడ పరిధిలో మొత్తం 40,000 ఓటర్లు ఉండగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 58 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6 సమస్యాత్మక కేంద్రాలు, 12 సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అన్ని పోలింగ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అధికారుల సహకారంతో అన్ని సెంటర్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. వేములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ, ఓటర్స్కి ఆర్డీఓ వేములవాడ తరఫున నమస్కారము. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకి మనకి ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మన వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు, పోలింగ్ స్టేషన్స్ 58, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 113, టోటల్ ఓటర్లు 40,000. సో అందరు ఓటర్లకి విజ్ఞప్తి ఏదంటే ఈరోజు వచ్చి మీరందరూ మీకు ఆల్రెడీ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి 5 గంటల లోపు మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఓటు హక్కు అనేది మన ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి, మన హక్కు కాబట్టి మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన వేములవాడ మున్సిపాలిటీలో 6 ఉన్నాయి, 12 సెన్సిటివ్, 58 పోలింగ్ స్టేషన్లలో కూడా మనము టోటల్ వెబ్ కాస్టింగ్ పెట్టాము. ఎక్కడైతే క్రిటికల్ ఉందో లోపల కూడా పెట్టాము, బయట కూడా పెట్టాము. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను డీసీపీ రామరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ జిల్లాలోని ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 997 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ముగిసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లి జిల్లా ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీగాను ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. గోదావరిఖని ఏసీపీ రమేష్ గారు, మంథిని సిఐ రాజు ఆధ్వర్యంలో ముఖ్యంగా మంథిని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ టోటల్ మన పెద్దపల్లి జిల్లా 4 చూసుకుంటే 997 హోంగార్డ్ ఆఫీసర్ నుంచి డీసీపీ వరకు మొత్తం ఫోర్స్ను నియమించడం జరిగింది. మంథని లోపల మున్సిపల్ ఎలక్షన్స్ చాలా స్వేచ్ఛాయుత వాతావరణం లోపల జరగడానికి ఓటర్లు వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైన ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా, ఫెయిర్గా ఏర్పాటు చేసుకోవడానికి, క్యాస్ట్ వాళ్ళ ఓటు వేయడానికి పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మంథనిలోని 13 వార్డుల లోపల కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా, ఏ రకమైనటువంటి అభద్రతా భావానికి గురి కాకుండా చాలా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని పలు పోలింగ్ కేంద్రాలు అడిషనల్ కలెక్టర్ అశ్విని తారాజీ వాఖడే, సిపి గౌసాలం వేర్వేరుగా తనిఖీ చేశారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పోలింగ్ సెంటర్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సిపి మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తామన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఒక వజ్రాయుధం లాంటిదని, భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని వారు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డు నవభారత్ పబ్లిక్ స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు 90% ఓటు వేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటర్లకు మోటివేషన్ తక్కువగా ఉంది అన్నారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఉన్న ప్రతి అర్బన్ ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని ఎలా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంత ఓటర్లు కూడా తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనేక పనులు ఉన్నప్పటికీ వెలుసుబాటు చేసుకుని అర్బన్ ప్రాంతాల్లో 100% ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం. పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా. గ్రామీణ ప్రాంత ఓటర్లు 90% వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది. నేను 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటుండ్రో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడి చెప్తారు. అదేవిధంగా అర్బన్లో అనేక పనులు ఉండొచ్చు, కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకొని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అభిప్రాయం మీది. ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా 100% ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా వృధా అవుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అని సూచించారు. రామగుండం మరింత అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించాలన్నారు. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక బంధువులు, యువమిత్రులు, మహిళా శక్తి ఒక్కరని కాదు ప్రతి కుటుంబం ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. రామగుండం అద్భుతంగా 50 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలు జరిగింది. ఇంకా జరగాలి, కొనసాగాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే 8 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటున్న పార్టీకి ఈ యొక్క ప్రాంతం అద్భుతమైన ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి, విద్యుత్ ప్లాంట్ రావాలి, ఇక్కడ జెన్కో సింగరేణి పట్టాలు రావాలి, పేదవారికి ఇల్లు రావాలి, అన్ని రకాల మౌలిక వసతులు రామగుండం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చేగుర్తుకి ఇంకెవరికి ఓటేసినా వృధా అవుతుంది. ఈసారి తప్పకుండా చేగుర్తు ఓటేయాలి. ఇవాళ నిర్ణయం తీసుకునేస్తారు. భారీ విజయం ఖాయం రామగుండంలో, అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 45వ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో రౌడీల గూండాల పాలన కొనసాగుతుంది అని విమర్శించారు. అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ పై గులాబీ జెండాను ఎగురవేసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఈరోజు 45వ డివిజన్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ ఓటర్ల సరళి, ఓటర్ల మనోభావాలు చూసినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి రౌడీయిజాన్ని, పోలీస్ పాలనను తలపిస్తున్నట్టు ఉన్నది. కాబట్టి ఇక్కడ బెదిరింపులతోని, ఈ కూల్చివేతలతోని, కమిషన్లు తీసుకొని పాలన నడుస్తున్నది. కాబట్టి ఈ బెదిరింపులతోని ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రౌడీ రాజ్యానికి అంతం చెప్పాల్సిందనేటువంటి ఒక నిర్ణయానికి ఇక్కడ ప్రజలు వచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి పాలనలో గొప్ప పాలన నడిచింది.
ప్రజాపాలన, ఇలా సంక్షేమ పాలన నడిచింది. కేసీఆర్ పాలనలో రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల వచ్చింది, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వచ్చింది, ప్రతి రోడ్డు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు వచ్చినాయి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, దసరా చీరలు వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ అభివృద్ధి కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారానే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రామగుండం ఓటర్ మహాశయులకు నమస్కారం. చాలా కాలం మీరు ఇక్కడ ఒక నాయకునిగా ఉండే అవకాశం ఇచ్చినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు. రాజకీయాల నుంచి విరమించుకున్నాను, కానీ ఒక విషయం మీకు అందరికి చెప్పాలనుకుంటున్నాను. మనది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో మనం తప్పకుండా మన ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకున్నాడే మన దేశం పురోగతిలోకి వస్తుంది. పెద్దపల్లి జిల్లా మంథనిలోని 1వ వార్డు చైతన్యపురి కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైంది అన్నారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. గొప్పగా అభివృద్ధి చెందిన మందిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 13 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధించినటువంటి ఎన్నికలలో 1వ వార్డులో మా ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 55% పోలింగ్ అయినట్టుగా కనబడతా ఉన్నది. ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఓటుకు రాలేదో వాళ్ళను మరి యువకులు తీసుకువచ్చి ఓట్లు వేయించాల్సిన అవసరం ముఖ్యంగా యువకుల పైన ఉన్నదనే విషయాన్ని నేటి యువతరాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకొని మన కోసం అనునిత్యం సేవ చేసే వాళ్ళని ఎన్నుకోవాలని మంత్రిని పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాను. మరి ఒక అవకాశం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ గొప్పగా ఈ మంత్రిని అభివృద్ధి చెందింది. దాన్ని చూసి అందరూ కూడా ఓట్లు వేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి వారి ఫోటోలతో ఉన్న ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం వివాదంగా మారింది. ఓటర్ స్లిప్లో పార్టీ సింబల్, అభ్యర్థుల ఫోటోలు ఉండడంతో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఎస్ఐ లక్ష్మణరావు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయా పార్టీల అభ్యర్థులు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇలా ప్రచారం చేస్తున్నారు. లోపల మాకు స్లిప్స్ రాకుండా వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ప్రచారానికి ఇలా స్లిప్ ఇవ్వడం వల్ల మా ఓట్లు అనేది నష్టపోతున్నాం సార్. మాకు దయచేసి న్యాయం చేయాలి. మున్సిపల్ కమిషనర్ వారు కంప్లైంట్ ఇచ్చినా వస్తారు, చూస్తారు, కంప్లైంట్ తీసుకుంటాం, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అంటున్నారు. మాకు ఇక్కడ న్యాయం జరగదు. ప్లీజ్ మీ వల్ల మాకు విచారణ రాక ఈ మ్యాటర్ పోయి మాకు ప్రతి ఒక్కరు సహకరించండి ప్లీజ్. మేము 10 రోజులు కష్టపడ్డాం సార్, వాళ్ళలాగే కష్టపడ్డాము. మా అన్ని పార్టీల వరకు న్యాయం చేయాలి. నేను జనసేన 29 వార్డు అభ్యర్థిని. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని కృష్ణవేణి ఆందోళనకి దిగారు. ఎమ్మెల్యే కేటీఆర్ కొందరు పోలీసులతో మాట్లాడి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓ న్యాయం, తమకో న్యాయమా అని ప్రశ్నించారు. అభ్యర్థిగా ఉన్నాను. మరి 2020లో లేనటువంటి రూల్స్ 2026లో వచ్చాయన్న మరి మన పోలీసులకి. మరి ఇక్కడ కనీసం అభ్యర్థిని అక్కడికి ఇక్కడికి వెళ్ళనీయకుండా వేరే అభ్యర్థులకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అభ్యర్థులు ఇక్కడ బండ్ల పైన తీసుకుంటూ ఇక్కడ ప్రచారాలు వేరే వార్డులలో ప్రచారం చేస్తుంటే మరి వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదు. మరి అభ్యర్థి ఇక్కడ కనీసం నిలబడనీయకుండా అభ్యర్థిని దూరం పంపించడము
లోపలికి రానియకుండా ఇలాంటి రూల్స్ క్రియేట్ చేస్తున్నారు. మరి వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు పోలీసులు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మున్సిపల్ ఎన్నికల వేళ కొన్ని చోట్ల ప్రలోభాల పర్వం కొనసాగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తొరికొండ ప్రభాకర్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అమానుషం చోటు చేసుకుంది. వెంకటాపూర్లోని అంగన్వాడీ టీచర్ విచక్షణ రహితంగా కొట్టడంతో 3 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకి దిగారు. ఎలాంటి కారణం లేకుండా టీచర్ తమ కుమారుణ్ణి గాయపరిచింది అని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాది వెంకటాపురం విలేజ్, మా కొడుకు పేరు విద్వాన్స్. అంగన్వాడీ తోలిచ్చినాం. అంగన్వాడీ తోలితే మా కొడుకును మొత్తం కట్టెతను కొట్టింది. ఈ చేయిలు కామిలిపోయినాయి, ఈ చేయి కామిలిపోయింది, మొత్తం ఘోరంగా కొట్టింది. నా పేరు విజయ్ కుమార్, వెంకటాపురం గ్రామం. ఫుల్ కొట్టి మొత్తం కన్ను కొద్దిగా కన్ను పోవు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంగన్వాడీ మేడము రాణి మేడం, శ్రీనివాసరావు భార్య. అంగన్వాడీ మేడం మొత్తం ఇట్లా కొట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో దళిత నాయకుల ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ రాష్ట్రంలో ఐటీ మంత్రిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు బంద్ చేస్తే ఒక్కసారి కూడా నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నల్ల నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, ముక్క మల్లయ్య, రాజు, ఎండి జహంగీర్, సుంచుకృష్ణ పాల్గొన్నారు. అద్దంకి దయాకర్ గారు కేటీఆర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఈరోజు ఈ చిల్లర మాటలు మాట్లాడే విధానాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దళిత జాతి వృద్ధి కోసం, దళిత జాతి అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు దళిత బంధు తీసుకొచ్చినాం. ఈరోజు ఆ దళిత బంధు కాంగ్రెస్ ప్రభుత్వంలో దగాబంధు అయితే ప్రశ్నించాల్సినటువంటి నువ్వు ఇలా నీ యొక్క ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులొక్కేటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి అడుగుతాను. గతంలో మా ప్రభుత్వంలో మరియమ్మ అనేటువంటి మహిళ లాకప్ డెత్ అయితే వెంటనే విచారణ జరిపించి ఆ యొక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ఉద్యోగరీత్యా కూడా అవకాశం కల్పించడం. ఈరోజు ఎస్సీకి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల అయితేనేమి, ఈరోజు ఎస్సీకి సంబంధించినటువంటి హాస్టళ్లలో ఏ సంఘటన జరిగినా కూడా కనీసం స్పందించేటువంటి తత్వం మీద కాదు. కాళ్ళు మొక్కినావు, ఏం చేసినావు తెలియదు. ఆనాడు రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ పదవి తీసుకొచ్చుకున్నావు. ఇప్పటికైనా అహంకారం పక్క పెట్టి మంచిగా ఉన్నతంగా ముందుకు పో. దళితుల కొరకు పోరాటం చేయి. దళితులకు కావాల్సినటువంటి నిధులు తీసుకురా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కొరకు పోరాటం చేయి. నీకు పేరు వస్తుంది. అందరూ కూడా మీరు కడుపులో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి భర్త గుండెపోటుతో అస్వస్థకు గురయ్యారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చిటికెన విజయ భర్త సత్తయ్యకు గుండెపోటు రాగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ పాఠశాల 75వ వార్షికోత్సవ వేడుకల పోస్టర్ను పూర్వ విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13న జరిగే ఈ వేడుకలకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మన ఊరు మనబడి మన బాధ్యత అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట ధర్మేందర్, రాజు, వెంకటేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మనబడి మన బాధ్యత. మన పోర్గల్ గ్రామంలో హై స్కూల్ నిర్మించి ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల
13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మన స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థిని కలపడానికి, స్కూల్లో చదువుకున్న బాధ్యతగా స్కూల్కి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి అన్ని ఊర్లలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకు మనీ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. కానీ మన పోర్చుగల్లో బడి బ్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 13వ తారీఖు నాడు స్కూల్కు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ పాంప్లెట్ ద్వారా మన పోర్చుగల్ హై స్కూల్లో, గర్ల్స్ హై స్కూల్లో, బాయ్స్ హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో ఏ స్కూల్లో చదువుకున్న విద్యార్థులైనా సరే, పూర్వ విద్యార్థులంతా కూడా ఈరోజు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. మన స్కూల్లో, మన ఊర్లో చదువుకున్న విద్యార్థులు ఈరోజు అటెండర్ నుంచి మొదలు పెడితే ఐపీఎస్ దాకా ఉన్నారు. కాబట్టి నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి మృతి చెందగా పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తనయుడు తన వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలో చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి 18వ వార్డుకు చెందిన రాజ్బీ అనారోగ్యంతో మృతి చెందగా తనయుడు ఇస్మాయిల్ తల్లి చనిపోయిన బాధను దిగమింగి మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా రాజ్యాంగ స్ఫూర్తితో ఓటేసిన యువకుడిని పలువురు అభినందించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రలోభాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఓ స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు బంగారు నాణాలు పంపిణీ చేసినట్లు సమాచారం. తీరా వాటిని పరీక్షించగా అవి నకిలీ బంగారమని తేలడంతో ఓటర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బంగారమని ఆశ చూపి తమను మోసం చేస్తారా అంటూ స్థానికులు సదరు అభ్యర్థిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తీసే బిల్ల ఏంటిదంటే స్వతంత్ర అభ్యర్థి చేసిన బంగారం ఇస్తున్న అభ్యర్థి ప్రజలకు అని చెప్పేసి మోసం చేస్తున్నది రాగి బిల్ల. దయచేసి ప్రజలు గమనించి ఓట్లు వేయగలరు. ఇలాంటి మోసాలు చేస్తున్న వారిని తిరిగి తరిమి కొట్టగలరు. అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 39వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ మహిళ దొంగ ఓటు వేస్తుంది అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఏజెంట్ అడ్డుకున్నారు. ఈ ఘటన కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కాగా పోలీసుల వైఫల్యం వల్లే ఇదంతా జరిగింది అని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఒక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 386 ఓటు సీరియల్ నెంబర్, ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ఓటు వేసిపోయింది. మేము ఆల్రెడీ సప్లై చేసినటువంటి ఏఎస్డి లిస్టు, అంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కానీ డబుల్ కానీ ఉంటే మేము ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చాము. ఇప్పుడు ఈమె మళ్ళీ రెండోసారి వచ్చినాక ఏఎస్డి లిస్టులో ఉందని చూసి పీఓ గారు అనుమతి ఇవ్వలేదు, ఆమె వెళ్ళొచ్చింది. కంప్లైంట్ అక్కడ ఆబ్జెక్షన్ చేసిండ్రు. మనకి ఏజెంట్స్ ఉండే ఆబ్జెక్షన్ చేస్తారు కదా, ఏజెంట్ ఆబ్జెక్షన్ చేయగానే పీఓ గారు కూడా చెప్పారు మీది డబుల్ ఉందమ్మా అని చెప్పారు. కాబట్టి వెంటనే పంపించడం జరిగింది. కాబట్టి ఆమె కూడా మళ్ళీ వేస్తాని బలవంతం అయితే పెట్టలేదు. మీ సమక్షంలోనే అడిగి ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాము. ఎలాంటి డబుల్ ఓట్లు లేకుండా జాగ్రత్త వహించాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్ణీత సమయం ముగియగానే అధికారులు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసేశారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు బ్యాలెట్ బాక్సుల్ని సీల్ వేశారు. అధికారులు ప్రత్యేక వాహనాల్లో భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులని స్థానిక స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోలింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. ఎన్నికలు ముగించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించే సమయంలో వసతులు సరిగా లేవని అధికారులతో గొడవలకు దిగారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ చెత్త ట్రాక్టర్లో తమకు భోజనం పంపించారని వాపోయారు. 24 గంటలు పోలింగ్ కేంద్రాల్లో నరకయాతన అనుభవించామని, ముఖ్యంగా మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 20వ వార్డులో ఎన్నికల సిబ్బంది నేలపై కూర్చొని విధులు నిర్వహించాల్సి వచ్చిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఏపీఓలకు 1,300 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 800 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో తాము విస్తుపోయామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓపీఓలకు 1,300 రూపాయలు ఇవ్వాల్సి ఉండే, కానీ ఈరోజు మన ఓపీఓలకు కేవలం 800 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా నిన్నటి నుంచి కూడా వేములవాడలో ఉన్నటువంటి అనేక పోలింగ్ కేంద్రాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి ఉన్నతాధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే పోలింగ్ కేంద్రాలను మేము ఇప్పుడు కేటాయించలేదు, ఆల్రెడీ కేటాయించిన పోలింగ్ కేంద్రాలనే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పినారు. కానీ చాలా ఘోరంగా ఏంటంటే పెచ్చులుడిపోయిన స్లాబులో ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఓన్లీ గ్రిల్స్ మాత్రమే ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి కనీసం కర్టెన్స్ కూడా కట్టలేదు. రాత్రి చలిలో కూడా పోలింగ్ సిబ్బంది అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంత పనిలో కూడా సరే ఆ ఒత్తిడిలో కూడా మన డ్యూటీ అనుకొని మన మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించుదామని చెప్పి నిర్వహించుకొని ఈరోజు విజయవంతంగా అన్ని ఎన్నికలు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని తీరా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చేసరికి ఓపీఓలకు కేవలం 800 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 500 రూపాయలు తగ్గించడం జరిగింది. భోజన సదుపాయం కూడా సరిగా లేకుండే, అదేవిధంగా చెత్త తరలించే వాహనాలలో కూడా భోజనాన్ని ఇలా తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.